మానవ అక్రమ రవాణా సమాజానికి అత్యంత ప్రమాదకరమన్నారు మంత్రి సీతక్క. మానవ అక్రమ రవాణాపై పేదరికం, వలసల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. నేరాలను కట్టడి చేయాలంటే తప్పు చేసిన వెంటనే శిక్షలు పడాలన్నారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని చెప్పారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. సైబర్ క్రైమ్ లో యావత్ ప్రపంచం చిక్కుకుందన్నారు డీజీపీ జితేందర్. సైబర్ క్రైమ్ తో జనం 17,000 కోట్లు పోగొట్టుకున్నారని వివరించారు డీజీపీ. హ్యూమన్ ట్రాఫికింగ్ ను కంట్రోల్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయినా ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. షీ టీమ్స్ వర్క్స్ కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి టీసేఫ్ ఆ యాప్ ద్వారా చాలామందికి ఒక గుడ్ మెసేజ్ వెళ్ళడము, ఒక అవేర్నెస్ కల్పించడం, తద్వారా ఆ జర్నీలో కూడా ఈ టీసేఫ్ ద్వారా ఎలాంటి రక్షణ మనకు ఉంటుంది అనేటువంటి ఒక భరోసాను టీసేఫ్ ద్వారా చాలా వరకు కల్పించడం జరిగింది. అది కూడా ఒక మంచి ప్రోగ్రాంగా ఉంది. ఈ మానవ రవాణా, అక్రమ రవాణా ఏదైతే ఉందో అది తగ్గించగలుగుతాం. దీంట్లో రకరకాల కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంత పేదరికం ఉంది, కొంత మరి మైగ్రేషన్ ద్వారా వేరే వేరే ప్రాంతాల్లో వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి వెట్టి చాకిరిలో అక్కడ కూడా అమ్మేసేటువంటి పరిస్థితి, ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఎక్కడ తెలియనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న పిల్లలు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్, ఇది ఈ సెక్షన్స్ చాలా ఘోరంగా టార్గెట్ చేయబడి ఎక్కడ బయటికి వెళ్తే వాళ్ళ అక్కడి నుంచి అపహరించబడి మరి కిడ్నాప్ చేసి ఎక్కడో బయటి రాష్ట్రాల్లో బయటి దేశాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడికక్కడ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సొసైటీ చూస్తుంటే డే బై డే చాలా గొప్పగా డెవలప్మెంట్ అయినట్టుగా, డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మానవుల యొక్క ఆలోచన విధానం, ధోరణి ఉమెన్ చూడంగానే ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బ్రూటల్లీ మర్డర్స్ కానీ, రేప్స్ కానీ ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం. రీసెంట్లీ కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, లేదా మన దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీనికి ఈ మధ్య కాలంలో శిఖా గోయల్ గారి అధ్యక్షతన మేమందరం ఒక రివ్యూ ఏర్పాటు చేసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో పనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే స్పీడ్గా పనిష్మెంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా చాలా అవసరం. So there are a lot of issues which are associated with poverty, and lot of people, for the purpose of having better standards in life, they aspire to have better standards of life, and then they get into all these issues. There are a lot of crimes associated with these women and children, and we all know this is a very old trade of human trafficking all over the world. Now you see a lot of colonies were created by human trafficking, and lot of slaves were kept in different parts of the world by the so-called societies of civilized world, and now also they call civilized world. And lot of migration which is happening, lot of human trafficking which is happening, it is in so-called civilized world. Definitely I would say it is a crime against humanity, and doing this I would say the society should also not spare them, and the God also should not spare them.